మహాశివరాత్రి పర్వదినాన భక్తులు శివాలయాలకు పోటెత్తుతున్నారు. దీనికి సంబంధించి నిజామాబాద్లో ఆలయాల పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఉన్న భక్తుల దర్శనాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు నిజామాబాద్ నుంచి. ఎస్ నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు మా పరమశివుడికి అత్యంత ప్రీతి పదమైనటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు నిజామాబాద్ జిల్లాలో అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో శవక్షేత్రాలు భక్తులతో కిటకిలాడుతున్నాయి. అయితే శివరాత్రి పర్వదినం పురస్కరించిన వేకుమండ జామున నుంచి భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. అయితే ముక్కోటి జలాభిషేకం చేసి పవిత్ర పత్రి సమర్పిస్తున్నారు. అయితే ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మరి తమ మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం ఇటు లింగయ్యను దర్శనం కోసం ఉదయం వేకుల జాము నుంచే భక్తులు భక్తి శ్రద్ధలతో స్నానం చేసి మరి ఇటు ఆలయాలకు రావడంతో పెద్ద ఎత్తున ప్రతి శైవక్షేత్రాలు కూడా భక్తులతో తీర్చబడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఓం నమ శివ పంచాక్షరి మంత్రంతో కూడా ఆలయాలు మొత్తం మారుమోతున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాలో అత్యంత ప్రీతిపదమైనటువంటి నీలకంఠ ఆలయంతో పాటు శంభుని గుడి, అలాగే మనోకామేశ్వర ఆలయము, బోధనలోని శ్రీచక్ర ఆలయం, ఆరుమూరులోని నవసిద్ధుల గుట్ట, బాలకొండలోని కిల్లా, అలాగే కిల్లా వద్ద ఉన్నటువంటి శివాలయం, అలాగే నందిగుడిలోని పలుగుట్టల్లోని ఇలా ప్రధానమైనటువంటి శవక్షేత్రాలు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున భక్తుల తాకిడి కూడా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఇటు ఆలయ నిర్వాహకులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా కూడా ఇటు శవక్షేత్రాలు కూడా భారీ ఎత్తున ముస్తాబు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు కూడా ఆలయ నేతృత్వాలు ఏర్పాట్లు చేశారు. వారికి సంబంధించి మంచినీటి సౌకర్యంతో పాటు టెంట్లు వేయడం, అలాగే వారికి ప్రసాదం సమర్పించే కార్యక్రమాలు కూడా ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా కూడా ఆలయ నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా ఎలాంటి ట్రాఫిక్ జామ్ జరగకుండా ఉండేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంగతులు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు గట్టుదిట్టమైన భద్రత మాత్రం ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే ఉదయం నుంచి ముఖ్యంగా ఇటు మహాశివరాత్రికి పర్వదినం, అలాగే ముక్కోటికి అత్యంత ప్రీతిపదమైనటువంటి రోజు మహాశివరాత్రి కావున భక్తులు కూడా పెద్ద ఎత్తున క్యూ పడుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. ఒకవైపు ఉందని చెప్పొచ్చు రాజశేఖర్. రైట్, ఒకటి అంటే ప్రముఖులు ఎవరైనా ఇంతవరకు దర్శనం చేసుకున్నట్లు మనకి ఏమైనా సమాచారం ఉందా? ప్రధానంగా ఈరోజు మఠాభిషేకాలు, ప్రీతిపాత్రుడైన అభిషేకాలు చేస్తూ ఉంటారు. సో ప్రముఖులు, రాజకీయ నాయకులు ఎవరైనా పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఆలయాలు సందర్శించారు. అలాగే ఈరోజు కార్యక్రమాలకు సంబంధించి అంటే వైదిక కార్యక్రమాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రాత్రి జాగారం నిర్వహిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి నిజామాబాద్కి సంబంధించి? అంటే ప్రధానంగా చూస్తుంటే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని ప్రసిద్ధగాంచినటువంటి పలు ఆలయాలు కూడా భక్తులతో ఉదయం కిక్కిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా, అంటే మహాశివరాత్రి అంటే ఖచ్చితంగా రాత్రి కూడా వేకువ జాగరణ చేస్తూ ఉంటారు. అయితే దానికి సంబంధించి కూడా ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు. అర్ధరాత్రి నుంచి పూజాది కార్యక్రమాలతో పాటు జాగరణ సంస్కృతి కార్యముక్తాలకు కూడా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రతి సంవత్సరం ఇటు ఈ సందర్భంగా కూడా విఐపీలు కూడా తాకిడి ఎక్కువగా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు మాత్రం కేవలం చిన్న చిన్న నాయకులే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఎమ్మెల్సీ కవిత నీలకంఠేశ్వరం దర్శనం కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈసారి నిజామాబాద్ జిల్లా కాకుండా వేములవాడలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని తెలుస్తుంది. అయితే చిన్న చిన్న నాయకులు ఎమ్మెల్యేలతో పాటు ఇటు డిప్యూటీ చైర్మన్ అలాంటి వాళ్ళు మాత్రమే నీలకంఠేశ్వరంలో పూజలు చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇలాంటి లోటుపాట్లు ఉండేందుకు జరగకుండా ఉండేందుకు కూడా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.
రైట్. మహాశివరాత్రి పర్వదినం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటుండ్రు. ఇక ప్రధానంగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే పండుగగా చెప్తూ ఉంటారు. జన్మకు ఒక శివరాత్రి అంటారు. అలాంటి శివరాత్రి పర్వదినాన భక్తులు తండోపతండాలుగా వివిధ ఆలయాలకు వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే శివాలయాలకు వెళుతూ భక్తులు అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిన్నటి నుంచే అక్కడికి పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. శివుడు భోలాశంకరుడుగా దర్శనమిస్తూ ఉంటాడు. అభయ ప్రదాతగా చెబుతూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే స్వామిగా చెబుతూ ఉంటారు. అలాంటి శివుడికి ప్రత్యేకమైనటువంటి ఈ రోజున భక్తులు విశేషంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. శివపార్వతుల కళ్యాణం తిలకించడం అత్యంత పవిత్రంగా పుణ్యఫలంగా చెబుతూ ఉంటారు. అలాంటి కార్యక్రమాలు కూడా సాయంత్రం ఏర్పాటు చేసుకున్న ఆలయాలన్నీ కూడా పూర్తిగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తుల రాకతో మరింత సందడిగా మారుతోంది. హర హర మహాదేవ, ఓం నమ శివాయ అనే నామస్మరణ పంచాక్ష